ఆది కాండంలో పాపం చేశారో 3వ అధ్యాయంలో ఇలా ఉంటుంది, మీరు దిగంబరులై ఉన్నారని మీకు తెలిపిన వాడేవాడు? ఆదాం చెప్తున్నటువంటి మాట, నీ స్వరము విన్నప్పుడు మేము దిగంబరులై ఉన్నామని చెప్తున్నాడు. అందుకనే దేవుడు అంటే మీకు ఎవరు చెప్పారు? ఆ తోటలో మీరు ఉంటున్నప్పుడు దేవుణ్ణి చూడాలి అంటే దేవుడి పైన ఉంటున్న వెలుగు సమానమైన వెలుగు వీరు కూడా కలిగి ఉండాలి. కనుక ఎప్పుడైతే వీరు పాపంలో ఉన్నారని వీరు ఎరిగారో వారు సిగ్గుపడి దాక్కున్నట్టు మనం చూడగలుగుతాం. నీవు నేను కూడా అదే వెలుగుని కలిగి ఉండాలి. చాలా మంది అంటారు, నేను ప్రార్థన చేశాడు దేవుడు నాకు కనిపించాడు, నేను ప్రార్థన చేశాను నాకు కనిపించాడు. మరి నీ జీవితం ఎందుకు మారట్లేదు? దేవాది దేవుడు పౌలు గారికి ఒకసారి కనిపించాడు, కంప్లీట్ జీవితం మారిపోయింది. ఓకే, దేవాది దేవుడు ఎప్పుడైనా సరే ఒకరికి ఎన్కౌంటర్ ఇచ్చారంటే వాళ్ళ జీవితం మారిపోతుంది. ఒక్క ఎన్కౌంటర్, వన్ సింగిల్ మూమెంట్. అసలు దేవుడు మాటిస్తేనే అబ్రహాము జీవితమే మారిపోయింది. దేవుడు దర్శనమిస్తేనే యోసేపు జీవితమే మారిపోయింది. దేవుని మహిమని మనం చూడాలంటే మనం కూడా మహిమ కలిగి ఉండాలి.